పుండరీకపురమధ్యవాసినీం వృత్తరాజసహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం చింతయామి శివకామసుందరీం. సదంచితముదంచిత నికుంచిత పదం జల జలంచలిత మంజుకటకం పతంజలి దృగంజనమనంజనమచంచల పదం జనన భంజనకరం కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబక విడంబకగళం చిదంబుధిమణిం బుధవృదంబుజరవిం పరచిదంబరనటం హృది భజా పరచిదంబరనటం హృది భజా పరచిదంబరనటం హృది భజా. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. ధ్యానం అనేది అంత తేలిక కాదు, కబుర్లు చెప్పినంత కాదు. మనస్సు నిలబెట్టడం, దాన్ని కుదర్చడానికి యోగ చిత్తవృత్తి నిరోధన చాలా ఉన్నాయి. కానీ మనస్సుకు ధ్యానం చెప్పడం చేత కావట్లేదు. అలాగని ప్రయత్నం మానేవద్దని కాదు, ప్రయత్నం చేయాలి కానీ అంత తేలిక కాదండి. రెండో పని ఉంది మనస్సుకి, స్మరణ. అది అందుకు ఇప్పుడు సద్గురు శివానందమూర్తి గారి దగ్గరికి వెళ్ళి ధ్యానం కుదరట్లేదంటే ధ్యాస పెంచుకో అన్నారు. ఒకటే మాట చూడండి, చాలా గొప్ప మాట. ధ్యాస పెంచుకో అన్నాడు. ఇక్కడ ధ్యాస అంటే ఎక్కడున్నా స్మరించు, స్మరణ. స్మరణ అన్న మాట ఎంత బాగుంది. తలంచుకుంటే ఒక శక్తి ఉంది. తలంచుకోవడం దేంతో చేస్తారండి చెప్పండి, ఇంత అది తెలీదా? మనస్సుతో చేశారు. మనస్సుతో స్మరణ జరిగింది కనుక మనోగతమైన పాపాలు కూడా పోతాయి. కానీ మూడింటి పోగొట్టుకోవడానికి పనికొచ్చింది కదా. కానీ దేహం అంటే మూడింటి సమ్మేళనమే. కానీ దేహాన్ని అలా వినియోగించుకోవాలి. ఇక్కడ అలా వినియోగించుకున్నవాడు వ్యాఘ్రపాదుడు. వ్యాఘ్రపాదం అని చెప్తున్నదంటే ఆ మూడింటిని శివార్చనకి వినియోగించుకోవడం అని తపస్సు చేశాడు ఆయన. శేషువు ఆయన ఏం చేశాడు? ఆదిశేషువు అనగానే బుసలు కొట్టేవాడు. బుసలు అంటే గాలి. గాలి లాక్కోగలడు, గాలి ఇవ్వగలడు. అదే బుస్సుం అంటాడు ఆయన. ఇక్కడ మనలో కూడా బుస్సుం అనే ఒక సర్పం ఉందయ్యా అన్నారు. ఇక్కడ అదేమిటంటే మీరు కుండల్ని ఇలాంటి పెద్ద మాటలు చెప్తారేమో, మనలో ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా తిరిగే ప్రాణశక్తి ఆదిశేషువు పతంజలి. శరీరం అని చెప్పబడేటువంటి దేహము, మాట, మనస్సు, ఈ మూడు కలిపి శరీరం అంటున్నాం. ఈ శరీరాన్ని పూజకు వినియోగించిన వ్యాఘ్రపాదుడు. ఇప్పుడు ఈ వ్యాఘ్రపాదుడు ఎక్కడున్నాడు? పతంజలి ఎక్కడున్నాడు? నిన్నటి వరకు తెల్లవనంలో. ఇప్పుడు ఈ శరీరమే తెలుసుకోండి. ఇక్కడ ఈ శరీరాన్ని ఎవడు త్రికరణ శుద్ధిగా భగవదర్చనకు వినియోగిస్తాడో వాడు వ్యాఘ్రపాదుడు. ఎవడు ఉచ్ఛ్వాస నిశ్వాసలతో భగవన్ మంత్రాన్ని అనుసంధానం చేసుకుంటూ యోగ మార్గాన్ని అవలంబిస్తాడో వాడు పతంజలి. ఈ యోగ మార్గంతో, ఈ పూజా మార్గంతో ఎవడు అంతర్ముఖుడవుతాడో వాడు చిదంబరంలో పరమానంద తాండవాన్ని దర్శించగలడు. ఇది ఇన్ని రోజుల ప్రవచనానికి తాత్విక సమన్వయం. ఇది గ్రహించవలసింది. కానీ వ్యాఘ్రపాదుడు ఉన్నాడా? పతంజలి ఉన్నాడా? కాదు. ముందు నువ్వున్నావు. నువ్వు వ్యాఘ్రపాదుడు అయిపో, నువ్వు పతంజలి వైపో. బుద్ధుల్ని అంతర్ముఖం చేయి. నీ చిత్సభలో, నీ హృదయాంతరంలో. ఆయన చెప్పాడు కదా, చిత్సభ అంటే ఏమిటో హృదయం, దహరం. అక్కడ తాండవం చూస్తావు. అలా చూసిన వాళ్ళు వాళ్ళు తరించడమే కాకుండా 10 మందిని తరింపజేయగలరు, అనుభూతిని పంచి. అదే చేస్తున్నాడు హిరణ్యవర్మకు చెప్తూ వ్యాఘ్రపాదుల వారు. అందుకే చిదంబరం విషయం చెప్తున్నాడు. కానీ చిదంబరం కాదని కాశీముక్తినిస్తుందని కానీ ఎవడైనా చిదంబరం విడిచి కాశీకి వెళితే అది కూడా ఇవ్వదయ్యా అన్నాడు ఇక్కడ. అంటే చిదంబరం మీద ప్రేమ ఉన్నవాడికి కాశీ తప్పకుండా ఇస్తుంది. చిదంబరం మాననీయమైన క్షేత్రము అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. అక్కడ వాడు శివుడే, ఇక్కడ వాడు శివుడే. కానీ క్షేత్రం దీనిలో మరొక అంతరం ఏంటంటే కాశీక్షేత్ర స్థానం మొన్న గుర్తుంటుంది. యోగపరంగా ఎక్కడెక్కడ ఏ ఏ క్షేత్రాలు ఉన్నాయో చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు చెప్పిన మాట విన్నారు కదా, చిదంబరాన్ని కాదని కాశీకి వెళ్ళినా అక్కడ శివుడు మోక్షం ఇవ్వడు, చిదంబర ప్రేమ లేని వాడికి ఇవ్వడు అని. చిదంబరావమానేన ప్రసేదెచ్చ నశంకర, చిదంబరాన్ని అవమానించేవాడిని శంకరుడు అనుగ్రహించడు. ఈ మాటలు స్పష్టం చెప్తాను. దీని అర్థం ఏంటంటే చిదంబర స్థానం ఏదన్నా అనాహతం, కాశీక్షేత్రం భూమధ్యం. హృదయంలో పరమాత్మను దర్శించగలిగితే ఆయన తాండవ శోభతో ఆయన భూమధ్య ఆజ్ఞాచక్రంకి జీవచైతన్యాన్ని తీసుకువెళ్ళి ముక్తినిస్తాడని తెలుసుకోవాల్సింది ఇక్కడ. కానీ ఇక్కడ ఆయన దర్శించలేనివాడు అక్కడ దర్శించలేడంటే ఆంతర్యం ఇదండి. అయితే ఇది ఇప్పుడు సమయం లేదు, సాధనాపరమైన క్లాస్ పెద్ద క్లాస్ కాదు కనుక, యోగ క్లాస్ కనుక చెప్పలేదు. కానీ హృదయం ఎక్కడుంది అనే దాని గురించి రీసెర్చ్ చాలా ఉన్నది. అది మరో ఎప్పుడైనా ప్రవచనంలో చెప్పుకోవచ్చు. హృదయం ఉన్నది ఇక్కడ, అక్కడ, ఇక్కడ, ఎక్కడ.
పోనీ ఇలా ప్రశ్నలు కొన్ని వదిలిపితే మంచిది, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు గుర్తుంచుకుంటారేమో. లేదా ఎప్పటికప్పుడు మేము ఫ్రెష్ అండి అని దులిపేసుకుంటే నేను చేసేది ఇంకా. హృదయం ఎక్కడ అనే దాని మీద పెద్దది ఉంది. ఒక ఆయన హృదయస్థానం మధ్యలో ఉంటుందంటే పరమహంస అలా చెప్తే రమణుల వారు కొంచెం కుడివైపు అని చెప్పారు, కాస్త ఇటు ఉంటుందట. అది మీరు గమనించితే చిదంబర క్షేత్రంలో నటరాజు దర్శనం నేరుగా మధ్యలో ఉంటుంది, కొంచెం పక్కకు ఉంటుంది అక్కడ. అంటే పరమేశ్వర స్థానం అటు ఉంటుంది, కుడివైపు ఉంటుంది. అది ఎలా ఉంటుందండి అది కొంతమంది కేవలం భూమధ్యంలో దృష్టి పెట్టి వెళ్తారు. హృదయస్థానం ఏదంటే వాడు పూర్వజన్మ నుంచి అభ్యసించిన యోగం బట్టి పరమాత్మ వాడికి ఎక్కడ ప్రకటింపబడతాడో అది హృదయస్థానం. ఇది తెలుసుకోవాల్సింది. ఒక్కొక్క యోగి ఒక్కొక్క పద్ధతులు ఉంటాడు. ఇది క్లుప్తమైన అన్వయం. దానికి యోగశాస్త్రంతో చాలా విస్తారం ఉంది, తెలుసుకోవడం కోసం చెప్తున్నాం. కానీ ఎవరికి సాధన సమయంలో దృష్టి 2 చక్రముల యందు దేని యందు హాయిగా నిలబడుతుందో దాని యందు చేస్తే చాలు. ఒక్కొక్కరికి వాడు పూర్వకృత అభ్యాసం వల్ల, ఎందుకంటే ఇవాళ మనం ఇక్కడ ఉన్నామంటే అనేక జన్మల అభ్యాసం చేత ఉన్నాం. ఆ అభ్యాసం నుంచి మళ్ళీ ఇప్పుడు ప్రారంభమవుతుంది యోగం. ఇది రహస్యం. అందుకే చిదంబరావ మానేన ప్రసీదెచ్చ నశంకర వసంతస్తత్ర మనుజా మహేశమ తేజస జీవన్ముక్తాశ్చ దృశ్యంతే జగద్వ్యాపార నిష్ఠితా. చిత్రం ఏంటంటే ఇక్కడ నివసించే వారందరూ కూడా శివునితో సమానమైన తేజస్సు కలవారే చిదంబరంలో. వాళ్ళు ప్రపంచ వ్యవహారాలతో ఉన్నట్టు కనబడతారు, కానీ వాళ్ళ జీవన్ముక్తులే సుమా తెలుసుకోవాల్సినది. అటువంటి దివ్యమైన శంకర తాండవాన్ని నువ్వు వాళ్ళు చూసావు, ధన్యుడివయ్యో అంటూ చిదంబర విశేషాలని రహస్యాన్ని తెలియజేశారు. అటుపై ఇతను నిర్మించినటువంటి ఆలయములు వాటి యొక్క వైభవం ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ అనేక మంది ఏ విధంగా సాధన చేస్తారు అంటే శివగంగలో స్నానం చేసి సంవత్సర కాలం తపస్సు చేసి సిద్ధి పొందిన వారు ఉన్నారు. ఈ సంవత్సర కాలం ఎలా తపస్సు చేస్తారు అనేది ఉమాపతి శివాచార్యుడు అనేటువంటి చిదంబర యోగి అద్భుతంగా వివరిస్తాడు. అదేవిధంగా ఒకప్పుడు శౌనకుడు అనేటువంటి మహర్షి ఆయన భృగువంశ సంజాతుడు, అంటే భృగు మహర్షికి సంబంధించిన సంతతికి చెందినవాడు. అస్తి శౌనక ఇత్యుక్తో భృగూణాం అగ్రణీర్ముని. భృగువంశ సంజాతులు ఋషులు అందరూ ఉన్నారు, అందులో ఇతను అగ్రణి, అంటే మొట్టమొదటి లెక్కించదగ్గవాడైన అటువంటి ముని ఒకప్పుడు నందీశ్వరుడి వద్దకు వెళ్ళి నమస్కారం చేసి తాను యోగసిద్ధుని గురించి మాట్లాడుతూ శివుని యొక్క తాండవం గురించి వినడమే కానీ మేము ఎప్పుడు చూడలేదు. సంధ్యాకాల తాండవం చేస్తాడని విన్నాం, సంధ్యారంభ విజృంభితం అని చెప్పినట్లుగా తాండవం తనుతే శంభు సర్వమంగళయా సహా జగతా ఉపకారాయ, జగత్తుకు ఉపకారం కలిగించడం కోసం స్వామి తాండవం చేస్తాడు. సంధ్యా తాండవం. సంధ్య అంటే ఏ సంధ్య? అదో పెద్ద ప్రశ్న. ప్రదోషమా, మధ్యాహ్నమా, ప్రాతకాలమా? ప్రదోషంలో శివుడు తాండవం చేస్తాడు ప్రసిద్ధి కదండి అంటే ప్రదోష తాండవానికి ప్రశస్తి చెప్పారు, కానీ ప్రదోషంలో మాత్రమే తాండవం చేయడు, ఇది ఒక రహస్యం. మధ్యాహ్న తాండవం మధురలో చేస్తాడు ఆయన. ఇక్కడ మాట చెప్తున్నాడు, త్రిసంధ్యమితి విస్తృతం, 3 సంధ్యల్లో అన్నాడు. ఇక్కడ 3 సంధ్యల్లో గాయత్రి రూపమైన తేజస్సు ఏది ఉందో అది శివతాండవ వైభవం. ఇది ఒక రహస్యమైన అంశం. గాయత్రి మంత్రాల భర్గ శబ్దం శివతత్వాన్ని తెలియజేస్తున్నది. జపం చేసేవాళ్ళు న్యాసంలో భర్గహ వచ్చినప్పుడు రుద్రాయాన్ని చేస్తారు, అది కూడా గ్రహించవలసినది. ఇవన్నీ రహస్యములు. కనుక సూర్యమండలాంతర్గతమైనటువంటి పరమేశ్వర తేజస్సు ఉందో అది బ్రహ్మ విష్ణు శివాత్మకం. అది బ్రహ్మ విష్ణు శివాత్మకం కనుక ముగ్గురికి వర్తిస్తుంది. ఇక్కడ ఆ ముగ్గురు స్వరూపుడైన పరమేశ్వరుడు త్రిసంధ్యల్లోని ఆరాధింపబడతాడు. ఆ మాటకు వస్తే మొట్టమొదటి చిదంబరంలో కూడా వీళ్ళకి తాండవం చూపించింది మధ్యాహ్నకాలం, మరో రాదు. కనుక త్రిసంధ్యమితి విస్తృతం తాండవం, 3 సంధ్యల్లోని విన్నాం. ఎక్కడ చేస్తాడు తాండవం అడుగుతున్నారు ఎవరు? కనెక్ట్ అవ్వండి. అదే డ్యాన్సులు, పూజలు, చప్పుళ్ళు, పాటలు అంటే ఓహో ఊగిపోతాం, మంచిదే, కాదని కాదు. అక్కడితో ఆగిపోకూడదు. అప్పుడు ఊగిపోండి కానీ ఆగిపోకండి, దాని పైన రావాలి. జ్ఞానంతోనే మోక్షం. తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి మనం సిద్ధం కావాలి. ఇక్కడ ఏకాగ్రతతో. నేనేం మీకు 60 భాషలోనూ ఇంగ్లీష్లోనూ చెప్పట్లేదు, తేట తెలుగులో చెప్తున్నాను. ఆధ్యాత్మికమైన సామాన్యం కాదు, శ్రద్ధగా వినవలసింది ఇక్కడ అవసరం. అందుకు చెప్పింది జాగ్రత్తగా వినవలసింది. ఎవరు అడుగుతున్నారు? శౌనకుడు నందికేశ్వరుని అడుగుతున్నాడు అని ఎవరు చెప్తున్నారు? వ్యాఘ్రపాదుల వారు హిరణ్యవర్మతో చెప్తున్నారు ఇక్కడ వృత్తాంతాన్ని. ఎక్కడ చేస్తాడు స్వామి సంధ్యల్లో తాండవం? దివివా భువివా తత్తు పర్వతేవా జలేపివా వనేవు ఉపవనేవాపి తథా పితృవనేపివా మండలే చాండభానోర్వా బింబేవా శీతరోచిష స్థానే శ్వేతేషు భౌమేషు కుత్ర దృశ్యేత తాండవం. ప్రశ్న జాగ్రత్త వినాలి. శివుడు ఎక్కడున్నాడు అనలేదు,
తాండవం ఎక్కడ చేస్తాడు? ఆయన చేసే తాండవం ఎక్కడ కనబడుతుంది? ఆ ప్రశ్నలో ఉన్నటువంటి మాట అండి. తాండవం ఎక్కడ చేస్తాడని ప్రశ్న వేస్తే తాండవం ఎక్కడ చేస్తాడు ఏంటంటే అన్ని చోట్ల చేస్తాడని మీరు చెప్పారు కదా, ప్రతి అణువులో శివతాండవం ఉంది, నా శరీరంలో అణువణువునా శివతాండవం ఉంది, ప్రపంచమంతా శివతాండవం ఉంది, శివతాండవం లేకపోతే ప్రపంచమే లేదని చెప్తారు ఇక్కడ. అదే జాగ్రత్తగా ప్రశ్న, శివతాండవం ఎక్కడ చేస్తాడనకుండా శివతాండవాన్ని ఎక్కడ చూడగలము అన్నాడు. ప్రశ్న చాలా గొప్పది ఇక్కడ. ఎక్కడ చూడగలం? దివివా భూవివా? దివ్యందు అంటే ద్యులోకము, దేవలోకమనుందా? దివ్య అంటే ఆకాశం అని కాదు, ద్యులోకం అని అర్థం ఇక్కడ. భూమి ఎందా అంటే భూమి ఎందా, పర్వతమునందా, జలమునందా, వనాల్లోన, ఉపవనాల్లోన, పితృవనములోన అన్నాడు. పితృవనం అంటే శ్మశానం. శ్మశానంలో తాండవం చేస్తాడా? మండలే చండభానుర్వా సీతరోజిష, సూర్యమండలంలో నాట్యం చేస్తాడా? చంద్రమండలంలోనా? అంటే అర్థం ఇక్కడ ఉంటాడు, ఇక్కడ స్వామిని గోచరింపజేసుకోవచ్చు. కానీ స్థానేషు ఏతేషు భౌమేషు కుత్ర దృశ్యేత తాండవం. భౌమేషు ఆ శబ్దం జాగ్రత్తగా వినాలి. భూమి యందున్న స్థానముల్లో లేదా భూమి నుండి చూడగలిగే స్థానముల్లో రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ. భూమి నుండి చూడగలిగేవంటే సూర్యమండలం, చంద్రమండలం. ఇది భూమి యందున్నా చూడగలం. అలా భూమి యందంటే పర్వతాలు, ఇవన్నీ భూమి యందు ఉన్నాయి. ఇలాంటి భూమి యందు ఉన్న స్థానాల్లో శివతాండవాన్ని ఎక్కడ చూడవచ్చు? దృశ్యేత, చూచుట అంటే అనుభవమునకు తెచ్చుకొనుట. ఇది అర్థం తెలుసుకోవాలి ఇక్కడ. శివతాండవాన్ని చూచుట అంటే అని డ్యాన్స్ చేస్తున్నాం, మన నిద్రపోతే చూడలేం. కానీ ఎప్పుడైనా చూచుట అంటే అనుభవించుట. రుచి చూశారండి అంటారు ఎవరైనా. రుచి చూశారంటే రుచి ప్రత్యక్షం అవుతుందా కంటికి? చూశారంటే అనుభవించారని అర్థం ఇక్కడ. గోచరము అంటే ఇంద్రియములకు గోచరించుట, అనుభవము అని అర్థం ఇక్కడ. ప్రత్యక్షం అన్న అక్షములు అనగా ఇంద్రియాలు. ఇంద్రియాలకు గోచరించడానికి ప్రత్యక్షం అంటారు, కంటికి కనబడమే మాత్రమే కాదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక ప్రత్యక్షం అంటే రుచి కూడా ప్రత్యక్షమే, శబ్దం కూడా ప్రత్యక్షమే. అక్షం అనగా ఇంద్రియం. కనుక శివుణ్ణి ప్రత్యక్షంగా చూడవచ్చా? ఎక్కడ అంటే నాయన కైలాసంలో ఆయన అసలు తాండవం ఉంటుంది ఇక్కడ. కానీ అది పార్వతీదేవి చూస్తుంది అందులో ప్రధానంగా. అక్కడ కొన్ని సమయాల్లో ఒక సభలో భగవానుడు దేవతలకి ఋషులకి యోగ్యులైన వాళ్ళకి కనబెట్టి చేస్తాడు. కానీ అసలు తాండవం మాత్రం చూసేది కైలాసే సర్వదా దేవ తాండవం తనుతే మునే కేవలం తమ్ ఉమాదేవి పశ్యతి అన్యోన పశ్యతి. ఉమాదేవి మాత్రమే చూస్తుంది. కానీ భూమి యందు ఆయన తాండవాన్ని చూడగలిగే అవకాశం ఉన్నటువంటి చోటు ఏదంటే పుండరీకపురే కింతు భగవాన్ అనిశం శివ శ్రీమద్దభ్రసభా మధ్యే తనోత్యానంద తాండవం. ఈ పుండరీకపురంలో, ఈ చిదంబరంలో స్వామి అభ్రసభ, దభ్రసభ రెండు పేర్లు చెప్పాడు. అభ్ర అంటే ఆకాశం, దభ్ర అంటే దహరం. అంతరాకాశాన్ని దహరం అంటారు, బహిరాకాశాన్ని అభ్రం అంటారు. ఇక్కడ రెండు చోట్ల ఆయన నాట్యం చేశాడు. అందుకే దభ్రసభా మధ్యే శ్రీమత్ అభ్రసభా మధ్యే రెండు పదాలు అనుకోవచ్చు ఇక్కడ. తనోత్యానంద తాండవం. పైగా ఇది అందరూ చూడవచ్చు, అది పార్వతి మాత్రమే చూస్తున్నది ఇక్కడ. ఎత్తు హేమసభా మధ్యే రచితం చంద్రమౌళిన తత్ సనాతనమిత్యాహు సర్వదృశ్యంచ శౌనక. హేమసభ అంటే కనకసభ, కనకసభ, చిత్సభ ఇవన్నీ స్వామి నాట్యించే సభాభవనాలు చిదంబరంలో. అక్కడ చేసేటువంటి నాట్యం పేరు సనాతన నాట్యం. సనాతనం అంటే శాశ్వతం అని అర్థం. ఇక్కడ శాశ్వత నాట్యస్థానం కనుక దాని సనాతనం అని పేరు. అది సర్వదృశ్యం, అది అందరికీ గోచరిస్తుంది కూడా. నిజంగా దిదృక్షగానే ఉంటే, దిదృక్ష అంటే ద్రష్టుమిచ్చా దిదృక్ష, చూడాలనే తపన ఉంటే అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి శివగంగలో స్నానం చేయాలి. దానికంటూ చెప్పబడ్డ నియతమైన పద్ధతిలో సాధన చేయాలి. అలా నువ్వు సాధన చేయి. పైగా సాధనకు తగ్గ మునివి నువ్వు, సామాన్యుడివి కాదు. ఇవాళే హఠాత్తుగా ఆధ్యాత్మిక రంగంలో ఎంటర్ అయిన వాడివి కావు. నువ్వు అనేక మంత్రములకు ద్రష్టవు, తపస్సువి, ఋషివి. ఇన్ని సాధనలు చేసావు కనుక నువ్వు ఆ సాధన అక్కడికి వెళ్ళగానే తొందరగా అందుకోగలవు సుమా. అంటే బ్యాక్గ్రౌండ్ ఎంత ఉండాలో చూడండి ఇక్కడ. అది చూపిస్తున్నాడు. హఠాత్తుగా మెడిసిన్ సీట్లో కూర్చోగా ఎల్కేజీ నుంచి ఎంతవరకు చదువుతాం అక్కడ, అంతవరకు చదివినవాడు అక్కడికి వెళ్ళగానే వెంటనే అందుకోగలడు అక్కడ. అదేవిధంగా ఇన్నాళ్ళు నీ సాధన వల్ల ఇవాళ నీకు ప్రశ్న పుట్టింది, జిజ్ఞాస కలిగింది. ఈ సాధనకు ఆ సాధన తోడు చేయాలి నువ్వు. నీకు చెప్తున్నాను ఆ క్షేత్రం గురించి గొప్ప మాటలు. దీన్ని క్షేత్రమాహాత్మ్య శ్లోకములు అంటారు. ప్రతి క్షేత్రం గురించి ఇలాంటి శ్లోకాలు కనబడుతూ ఉంటాయి. మరి దాని గురించి ఇలా అన్నారే, దీని గురించి కూడా ఇలా అన్నారే అంటే డౌట్ పడక్కర్లేదు. ఆ క్షేత్రాన్ని ఆశ్రయించిన వాడికి అది సత్యం, ఈ క్షేత్రాన్ని ఆశ్రయించిన వాడికి ఇది సత్యం. అందుకని ఏది ఎక్కువ ఏది తక్కువ అని గుంజాటన పడక్కర్లేదు. అది ఒక ప్రవచనంలో చెప్పినట్టున్నాను ఈ మధ్య 7 రోజుల్లో.
ఇవాళ చిదంబరం గొప్పతనం చెప్పాం కనుక రేపు పొద్దున కాశీ చెప్పగానే మరి అప్పుడు చిదంబరం చెప్పారనేది కాదా అనొద్దు. దేనికి అదే, దేన్ని ఆశ్రయించామో దాన్ని అలాగే చూడాలి. అయితే ఒక క్షేత్రాన్ని ఆశ్రయించినప్పుడు ఇంకొక క్షేత్రాన్ని తక్కువగా చూడరాదు అనేది సామాన్య నియమం. ఇది బాగా తెలుసుకోవాల్సింది. ఒక తీర్థంలో స్నానం చేస్తూ ఈ తీర్థంలో చేసాం కానీ చాలా మంచిదండి అనడం కానీ ఆ తీర్థం కంటే ఇది మంచిదండి అంటే ఏ తీర్థదేవత అనుగ్రహించదు. సరికదా తీర్థకృత పాపం అనే కొత్త పాపఫలం వస్తుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఎప్పుడు కంపారిజన్స్ కూడదు, అది తెలుసుకోవాల్సినది. అయితే ఆ క్షేత్రానికి వెళ్ళి దాని ప్రశస్తి చెప్తూ దీన్ని మించింది లేదంటే తప్పు లేదు. కానీ ఇది వరకు వాటిని తలంచుకొని దానికంటే ఇది గొప్పది కానీ ఇక్కడికి వచ్చేసాను కానీ దీనికంటే అది గొప్పదని కానీ అనరాదు. ఇది ఇప్పుడు ప్రతివారు క్షేత్రయాత్రలు చేయవలసిన వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే మనస్సు అనేక పాపవాసన సంస్కారాలతో ఉంటుంది. ఎప్పుడు ఏ ఆలోచన వస్తుందో తెలియదు. చెప్పుకోగానే చెప్పుకోగలిగితే ఎన్న అసహ్యకరమైన ఆలోచనలు వస్తుంటాయో అవన్నీ శాస్త్రవాక్యములు గుర్తు తెచ్చుకుని సర్దుకోవలసింది. అది ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు. నాపరం శివ గంగాయా తీర్థం స్థానం చిదంబరాత్ తన్మంత్రాన్నాపరో మంత్ర నాస్తి దేవో నటేశ్వరాత్. ఈ రెండు శ్లోకములు. నా అపరం శివగంగాయా తీర్థం మొదటిది. శివగంగని మించిన తీర్థం లేదు. స్థానం చిదంబరాత్, చిదంబరాన్ని మించిన స్థానం లేదు. తన్మంత్రాన్నాపరో మంత్ర, ఆ పరమేశ్వరుని మంత్రాన్ని మించిన మంత్రం లేదు. నాస్తి దేవో నటేశ్వరాత్, నటేశ్వరుడికి మించిన దైవము లేదు. తదాలోక్యాప్నుకి ఫలం చార్మణశైవ చక్షుష. ఎప్పుడైనా క్షేత్రాన్ని ఆశ్రయించినప్పుడు ఈ బుద్ధితో ఆశ్రయించాలి. దీనికి మించిన దైవం లేదు, దీనికి మించింది లేదని ఆశ్రయిస్తే ఆ ఏకనిష్ఠకి ఫలం లభిస్తుంది. అది దీనిలో ఉన్నటువంటి భావం. ఇది తెలియక పురాణాల్లో ఈ క్షేత్రం గురించి చెప్తే అది గొప్పదంటారని, ఆ క్షేత్రం గురించి చెప్తే అది గొప్పదంటారని. ఏమిటండి పురాణాలు? అక్కడేమో విష్ణువు గొప్ప అంటారు, అక్కడ శివుడు గొప్ప అంటారు. అంటే అది నువ్వు అజ్ఞానం నాయని వాడిని రాసిన వాడు ఒక్క వ్యాసుడు ఏదో మర్చిపోకు. ఒక్క వ్యాసుడు రాసాడంటే అన్నిటికంటే గొప్పదైన పరతత్వం ఒకటి ఉంది. దాన్ని విష్ణువుని ఉపాసించేవాడు విష్ణు భక్తుడు, శివుడిని ఉపాసించే భక్తుడు కనుక వాడికి చెప్పేటప్పుడు అది విష్ణుపరంగా చెప్తారు, వీడికి చెప్పేటప్పుడు శివపరంగా చెప్తారు. ఈ ఒక్క అన్వయం వ్యాస హృదయం తెలిస్తే సనాతన ధర్మం యొక్క అందం తెలుస్తుంది, అనేకత్వంలో ఉన్న ఏకత్వం తెలుస్తుంది, వైరుధ్యంలో ఉన్న సామరస్యం తెలుస్తుంది. అది అందమైన అంశం. అది గ్రహించగలిగితే అన్ని శాఖలతో ఉన్న సమగ్ర హిందూ ధర్మ కల్పవృక్షం రక్షింపబడుతుంది. ఇవన్నీ శాఖలు, మిగిలినవన్నీ కూడా ఈ శాఖలతో ఉన్న హిందూ ధర్మ కల్పవృక్షం రక్షింపబడుగాక. మరొక్కసారి నమస్కారం చేసుకున్నాం. అక్కడికి వెళ్ళమని సౌనకను ఆదేశించాడు. ఎవరు? నందికేశ్వరుడు. నందికేశ్వరుడు గురించి మనం చెప్పుకున్న ఆచార్యస్వామి ఆయన. పైగా ఈ కథ అంతా మన శివుడు నందికేశ్వరుడు చెప్తున్నాడు. ఇదంతా మరువురాదు. అందుకే ఆ నందికేశ్వరుడి మాటను అనుసరించి శౌనకుడు తిల్లవనం సత్వరం, వెంటనే వేగంగా, అంటే గురువు చెప్పిన తర్వాత ఆలస్యం చేయకుండా సాధన చేయాలండి. అది దీని యొక్క రహస్యం. అందుకే వెంటనే తెల్లవనానికి వెళ్ళిపోయాడు. అత్ర స్నాత్వా మహాతీర్థే శివగంగాభిధానకే, శివగంగా అనబడే తీర్థంలో స్నానం చేసి చకార దుష్కరం తపం. ఎందుకంటే పొందవలసింది అత్యంత ఉత్కృష్టమైనప్పుడు దాని విలువ నీకు తెలిస్తే సాధన కూడా అత్యంత దుర్లభంగా చేయాలి. ఇక్కడ అది దుష్కరం అంటే ఇతరులకు సాధ్యం కానంటిది, ఎంతో కష్టపడితే కానీ చేయలేని తపస్సులు చేశాడు. దుష్కర తపం అది కావాలి. అంటే అంత సులభంగా కళ్ళకు కనబడ్డాడా అంటే ఎంత కష్టంగా తపస్సు చేశాడు. అంటే భగవంతుడు దుర్లభుడా సులభుడా? సులభ సుబ్రత సూక్ష్మ కనుక సులభుడు అండి అన్నాడు. మరి దుర్లభో దుర్గమో దుర్గో అన్నారు కనుక దుర్లభుడు. దుర్లభుడు అంటే కష్టపడితే కానీ దొరకడు, సులభుడు అంటే సులభంగా దొరుకుతాడు. ఏదో ఒకటి చెప్పండి. అంటే అఖండమైన తపస్సు చేసిన వాడికి, భక్తి కలిగిన వారికి సులభుడు. కానీ ఆ తపస్సు భక్తి కష్టం, అంత తేలిగ్గా రాదు. అందుకు దుర్లభ సులభ రెండు కరెక్టే. ఎంత రమ్యమైన విషయం. తిరుమలలో ఉన్నవాడు వెంకటేశ్వర స్వామి సులభంగా చూడవచ్చు, ఎందుకు అక్కడ ఉన్నాడు కనుక. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఎన్ని వెళ్ళి దాటాలి, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుకనే దుష్కర తపం ఇవన్నీ సాధకుడికి తెలుసుకోవడం కోసం దుష్కరమైన తపస్సును చేశాడు. ఎలాగూ సంవత్సరాంతే, సంవత్సరాంతంలో చూశాడు. అలాంటి తపస్సు చేయగా సంవత్సర కాలం తర్వాత చూసేట. ఆ తపస్సు ఎలా చేస్తారనే దాన్ని మహానుభావుడు ఉమాపతి శివాచార్యుల వారు చెప్తారు. వశిష్ఠాది మునులు అలా తపస్సు చేశారు. శివగంగలో స్నానం చేసి రోజుకి 10,000 పంచాక్షరి మంత్రాన్ని ఉపవాసాది నియమాలతో చేస్తూ తదంగంగా శివాభిషేకం ఇవి చేసి సంవత్సరాంతంలో చేసిన దానంతరికి పురస్చరణ హవనం చేస్తాట. అలా చేస్తే అప్పుడు లభిస్తుంది. సాధనాక్రమం ఏంటో కూడా చెప్పేసుకున్నాం ఇక్కడ. ఇది రహస్యం నిజానికి. కానీ ఒక్కడ మాత్రం తెలుసు, అంత తేలిగ్గా అది చేద్దామంటే ఓ అంతే కదా అనుకుంటాం. కానీ మనస్సు ఎన్ని పోకళ్ళు పోతుందో సంవత్సర కాలంలో. నిజంగా పురాణం మీద వచ్చేసాం కానీ నిజమేనంటావా అని డౌట్ వస్తుంది మొట్టమొదట. ఎందుకంటే మనలోంచే మొదలవుతాయి విఘ్నాలు, బయట నుంచి రావు. సంశయం మొదటి విఘ్నం, భయం రెండో విఘ్నం,
పైగా పాండిత్యం వచ్చిందనుకోండి సందేహాలు పెరుగుతాయి. నువ్వు పండితుడు కదా, వాడికి తర్కం పెరుగుతుంది. శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోడు, అదో ప్రమాదం. ఇక్కడ లాజిక్ అండి అంటాడు ఇక్కడ, కానీ ఈ లాజిక్ లిమిటేషన్స్ ఉన్నాయా అంటే వినడు. కనుక అంత తేలిక కాదండి. ఏమంటే అందరూ చేయదగ్గ దీక్ష చెప్పేసరే సంవత్సరంలో శివుని చూడొచ్చు అంటే అందరూ తేలిగ్గా చేయలేరని తెలుసు ఇక్కడ. కానీ దుష్కరమైనటువంటి తపస్సు ఇది. ఇక్కడ దాన్ని సంవత్సర కాలం చేశారు వశిష్ఠాదులు అంటాడు మహానుభావుడైనటువంటి మన ఉమాపతి శివాచార్యుల వారు. చాలా రమ్యమైనటువంటి విశేషం చెప్తాడు ఇక్కడ. వశిష్ఠాదులు చేశారంటాడు ఈ పనిని. అంటే వశిష్ఠాది మహర్షులు ఆ విధంగా తపస్సు చేసి స్వామిని చూశారు అనే విషయాన్ని ప్రస్తావన చేశాడు ఆయన. దాని ప్రత్యేక శ్లోకం వాసిష్ఠాద్యా మునీంద్రా ప్రతిదినమయుతం పంచవర్ణం జపంతో యత్క్షేత్రే వత్సరాంతే హవనమపి తథా తర్పణం బ్రహ్మభుక్తం కృత్వా స్వాభీష్టమాపుర్నటపతి పురతస్తత్సపర్యాం విధాయ ప్రేమ్నాథం చిత్సభేశం విధిముఖ వినుతం కుంచితాంఘ్రిం భజేహం కుంచితాంఘ్రిం భజేహం అని శ్లోకంలో చెప్పారు. ఇక్కడ వారి వాక్య ప్రమాణంతో చెప్తున్నా. ప్రతిదినం అయుతం, అయుతం అంటే 10,000 పంచవర్ణం జపంతః క్షేత్రే వత్సరాంతే సంవత్సరాంతంలో హవనమపి తథా తర్పణం బ్రహ్మభుక్తం. అంటే పురస్చరణ విధానంలో మొదట హవనం, తర్వాత తర్పణం, మూడవది బ్రహ్మభుక్తం అంటే యోగ్యులను విప్రుడికి భోజనం పెట్టడం. ఇవి చేసిన తర్వాత వారి సర్వతపస్సుని శివ పాదాలకు అర్పించాలి. అటువంటి వాడిని అనుగ్రహించి స్వామి దర్శనమిస్తాడు అని ఉమాపతి శివాచార్యులు అనేటువంటి దీక్షితులు, అంటే చిదంబర యోగులకు దీక్షితుల పేరు. వాళ్ళకు దీక్షను స్వీకరిస్తూ స్వామిని అర్చన చేస్తారు. ఇప్పటికీ వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారండి చిదంబర క్షేత్రంలో. మనం వాళ్ళు మామూలు అర్చకులు అనుకుంటాం. ఒక్కొక్కరు ఆగమాల్లో పండితులు, నియమాల్ని కఠినంగా పాటిస్తారు, సామాన్యులు కారు. అందుకే నేడు కూడా అనేక కాని కాలంలో కాని పరిస్థితుల్లో కూడా అంత వైభవంగా ప్రకాశిస్తున్నది చిదంబర క్షేత్రం. అంటే అటువంటి దీక్షితులు అక్కడ ఉన్నారు, నేటికి ఉన్నారు అటువంటి వారు అక్కడ. వారికి తెలిసిన శాస్త్రాలు వింటే ఆశ్చర్యపోతాం. వాళ్ళు ఎన్ని శాస్త్రాలు, దానికంటూ ఒక శాస్త్రం ఉంది. చిదంబరానికి శాస్త్రం వేరు, చిదంబర కల్పం వేరు, చిదంబర ఆగమం వేరు, ఇతర శైవాగమాలు వేరు, చిదంబర ఆగమం వేరు అని చెప్పుకున్నాం. దాని ప్రత్యేక ఆగమం ఉంది. అది తయారు చేసిన వారెవరో తర్వాత చూద్దాం. మొత్తానికి అటువంటి భవ్యక్షేత్రం. అలాగ సంవత్సరాంతే భగవాన్ తస్మై కారుణ్య సాగర. సరిగ్గా ఈ ఆయన శ్లోకాన్ని తీసుకోవడం ఎందుకంటే ఇది చిదంబర మహాత్మ్యం వ్యాసుడు చెప్పింది, అది ఎలా అతుకుతోందో చూడండి తిన్నగా. సంవత్సరాంతే సౌనకుడు ఆ క్షేత్రానికి వెళ్ళి ఈ విధంగా చేయడం వల్ల సంవత్సరాంతంలో తస్మై కారుణ్య సాగరగా దర్శయామాస. అరే ఇంత సాధన చేసే సంవత్సరంలో చూపించేశాడా అంటే ఆయన దయాసముద్రుడు కదా, దర్శింపజేశాడు. నీ సాధన ఎంతున్నా ఆయన అనుగ్రహం ఉంటే కానీ చూడలేవు. మన అర్హతలు బట్టి భగవంతుడు లభించడు, అనుగ్రహం బట్టి లభిస్తాడు. నా అర్హత బట్టి లభించాడన్నావా, అహంకారం ప్రవేశించింది ఇక్కడ. అహంకార త్యాగం చేయి, సాధన చేయి, అనుగ్రహం అప్పుడు లభిస్తుంది. కనుక ఎప్పుడైనా దర్శనం అనేది అనుగ్రహం వల్ల లభిస్తుంది కానీ అర్హతల వల్ల కాదు. నువ్వు సాధన చేయంతే, అర్హతలు నువ్వు వేసుకోకు. మన పేపర్ రాసి మనమే మార్కులు వేసుకోకూడదు, తెలుసుకోండి. మార్కులు వేసిన వాళ్ళు వేరే ఉంటారు. ఎంత సాధన చేశానో డైరీలో మొత్తం ఈ రోజులు 1,00,000 ఆ రోజులు 1,00,000 కలిపితే 10 లక్షలు జపం అయిపోయిందండి. ఎంత చేస్తున్నానో తెలుసా? ఇంకా అదొకటి ఆయన చూస్తాడా? అందుకు పేపర్ రాయి, పరీక్ష ఫలితం ఆయన ఇస్తాడు. తెలుసుకో, సాధన మీద దృష్టి పెట్టు. సిద్ధ ఆయన చేతిలో ఉంది. కర్మణ్యేవ అధికారస్తే, అది దీని యొక్క విషయం. సాధకుడు గ్రహించవలసిన ప్రధానమైన అంశం ఇక్కడ.